చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మంగనపూడి బీచ్ దగ్గర పరిస్థితి ఒకసారి చూడొచ్చు. మోంతా తుఫాను తాకిడికి అంటే రేపు రాత్రికి మోంతా తుఫాన్ తీరం దాటుతుంది. కానీ మోంతా తుఫాను తీరం దాటే లోపు తీర ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందో, ఎంత భయానకంగా ఉంటుందో చూపించడానికే ఒకసారి నా వెనకాల సముద్రాన్ని చూస్తే అర్థమైపోతుంది. ప్రస్తుతం మంగనపూడి బీచ్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత భయంకరంగా ఉందనే చెప్పుకోవచ్చు. సమయం దాదాపుగా 2:30 అవుతోంది. కానీ చిమ్మ చీకటిగా ఉంది. అంటే 2:30 అయినట్టు లేదు. తెల్లవారుజామున 5:30, 6 ఆ సమయం అవుతున్నట్టుగా ఉంది. అంటే ఎంత చీకటిగా ఉందో కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ రావడానికి 24 గంటల సమయం ముందే పూర్తిగా చీకటి అయిపోయింది. అంటే రేపు మధ్యాహ్నం ఈ సమయానికైతే ఇంకా పూర్తిగా చీకటి అయిపోయే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు కెరటాలు అనేవి పూర్తిగా ఇంకా ఒడ్డుకి వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 20-30 మీటర్ల మేర ముందుకు వచ్చేసింది ఇక్కడ సముద్రం. అయినా కూడా ఇంకా అలల ఉధృతి అనేది తగ్గడం లేదు. ఆటుపోట్లు అనేవి తుఫాన్ సమయంలో ఆటుపోట్లు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం తుఫాను హోరు అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిలబడడానికి కూడా కనీసం ఇక్కడ ఆ సౌండ్కి, సముద్రం నుంచి వస్తున్న ఆ ఏదైతే ఆ వేగం కానీ ఆ సౌండ్కి కానీ ఇక్కడ నిలబడాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రేంజ్లో ఇక్కడ సముద్రం అనేది ఇక్కడ అంత భయానకంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ తీరం మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్న మంగనపూడి బీచ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనము దాదాపుగా తీరం దాటే కాకినాడ వరకు కూడా మొత్తం ఇదే విధంగా అంత బీచ్ ఒడ్డు మొత్తం కూడా ఈ విధంగానే ప్రస్తుతం అయితే అల్లకల్లోలంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు తీర ప్రాంత ప్రజలందరినీ ఇప్పటికే పూర్తిగా అధికారులు అప్రమత్తం చేసేసిన నేపథ్యంలో ఎవరిని కూడా జాలర్లు అయితే ఇప్పటికే పూర్తిగా సముద్రం దగ్గరికి అంటే సముద్రం లోపలికి వెళ్ళనివ్వకుండా ఇప్పటికే ఆపేశారు. మరోవైపు పర్యాటకులను కూడా పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కూడా లోపలికైతే రావడం లేదు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గస్తీ కూడా ఇక్కడ కాస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే మంగనపూడి బీచ్ దగ్గర అంటే ప్రస్తుతం అయితే తీరం దాటేది కాకినాడ దగ్గర అయినా కూడా బేసిక్గా ఒక తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉంటుంది అంటే తుఫాను ఐ అనేది ఎక్కడ కనబడుతుంది అనేదాన్ని వాతావరణ శాఖ అంచనా వేసుకుంటారు. ఆ ఐ తీరం దాటే ఐ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సరౌండింగ్ దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్లు సరౌండింగ్ అంతా కూడా బేసిక్గా ఐ అంటే మనకు కనబడే స్ట్రైట్ ఒక పాయింట్ ఉండదు. ఆ వెడల్పు దాదాపుగా సముద్రము మనం చూసాం కదా, దాదాపుగా ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల ఏదైతే వెడల్పు ఉంటుందో ఆ మొత్తం కూడా ఐ అంతా కూడా ఒక్కసారిగా మీద పడితే అంటే ఏదైతే తీరం దాటే సమయంలో అప్పుడు పడే వర్షం ఉంటుంది, అప్పుడు పడే తుఫాను తీవ్రత ఉంటుంది, అత్యంత దారుణంగా ఉంటుంది. సో ఐ అనేది ప్రస్తుతం కాకినాడ దగ్గరకి తీరం దాటుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఐతో పాటు దాదాపుగా ఒక 200 కిలోమీటర్ల మేర తుఫాను ప్రభావం గట్టిగా ఉంటున్న నేపథ్యంలో కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు మచిలీపట్నం మధ్యలో కూడా ఈ మధ్య ప్రాంతంలో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా భావిస్తున్నారు. కాకినాడకి అతి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే రేపు రాత్రికి కాకినాడ తీరం దాటే అవకాశం ఉంది. కానీ ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి తుఫానికి చాలా అంటే చూస్తుంటేనే అతి భయంకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనబడుతోంది. గంటకి 100 కిలోమీటర్ల పైనే గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. పునరావాస కేంద్రాలకు కూడా తరలించేశారు. మరోవైపు ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా సిద్ధమైపోయాయి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నిన్నటి వరకు కూడా తుఫాను ఉన్నప్పుడు నిన్నటి వరకు కూడా వర్షం లేదు. కానీ వర్షం కూడా మరోవైపు స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం దాదాపుగా 3 రోజుల పాటు కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కాదు, కేవలం కృష్ణా, గుంటూరు, అలాగే ఇటువైపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం వరకు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. ఈ 3 రోజులు కూడా వాతావరణం చాలా డేంజర్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అధికారులు చెప్పే సూచనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. అలాగే 2 రోజుల పాటు ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా కొనుక్కోవాలి. కరెంటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ప్రస్తుతానికి అయితే తీర ప్రాంతంలో పరిస్థితి ఇది. అలల ఉధృతి అనేది తీవ్ర స్థాయిలోనే ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, మంగనపూడి బీచ్ నుంచి.